హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడిప్పుడే నేను కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, రివ్యూస్ స్టార్ట్ చేశాను. సో నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి, నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, మనం ఇప్పటి వరకు రివ్యూస్లో, ఈ వీక్ అంతా రివ్యూస్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో నాగార్జున గారి నోటి నుంచి అవే మాటలు వచ్చినాయి అనిపించింది. సో ఇవాళ అయితే అందరినీ ఉత్తికి ఆరేశారు నాగార్జున గారు అయితే. సో అలాగ అనిపించింది. సో కొన్ని కొన్ని సందర్భాల్లో లైక్ కొన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కొన్ని వదిలేసినట్టుంది, టీం వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. అదేంటంటే, సో కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరిగిందో, అంటే ఆ పెయింటింగ్ టాస్క్, రంగు పడుతున్న టాస్క్ ఏదైతే జరిగిందో, అది వాళ్ళు ఇంకా టెనెట్స్ వర్సెస్ కామనర్స్, టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ లాగానే బిహేవ్ అనుకుంటున్నారంట. అదే దాన్ని కూడా సేమ్ ఎపిసోడ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అనేది ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు ఆడాలన్నమాట. అక్కడ ఓనర్స్ కానీ, టెనెట్స్ కానీ, మన ప్రియా అన్నట్టు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఇదేమి కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే, కెప్టెన్సీ కంటెండర్ అయ్యేంత వరకు మాత్రమే అది గ్రూప్ టాస్క్. కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత ఏదైతే ఉండిందో, ఏదైతే వాళ్ళు ఆడతారో, అది వాళ్ళ ఓన్ గేమ్, వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ వేసుకోవచ్చు, గెలవడానికి ఏదైనా చేసుకోవచ్చు. ఈ పాయింట్ అందరు మర్చిపోయినట్టున్నారు. దీనివల్ల ఎక్కువ గొడవలు అయితే జరిగినాయి, దీనివల్ల ఎక్కువ ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఏదైతే ఉండిందో, సాటర్డే ఎపిసోడ్, కొంతమందికి చాలా పాజిటివ్ ఎపిసోడ్, కొంతమందికి అయితే నాకు తెలిసినంత వరకు ఇదైతే డోస్ అయితే సరిపోలేదు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో, అంటే నాగార్జున గారు కొన్ని కొన్ని సందర్భాల్లో తను ఇది ఒక షో కాబట్టి ఆగిపోయారు, కానీ నాగార్జున గారు కొన్ని కొన్ని సందర్భాల్లో తను ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేసినట్టు నాకు అనిపించింది. సో మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సో దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. కొంతమందికి అయితే చాలా పాజిటివ్ ఎపిసోడ్ అండి, ఎవరెవరికి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో తీసుకున్నట్టయితే మనం ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ అయితే ఇవాళ చూసుకున్నట్టయితే మనం మూవీలో సాంగ్ అయితే టెలికాస్ట్ చేస్తారు. సో మనందరికి తెలిసిందే కదా. నేను మన సాటర్డే ఎపిసోడ్ లో, అంటే ఈ రోజు ఏదైతే ఉండిందో, అది నాగార్జున గారి యొక్క ఫాదర్ ఉన్నారు కదా, ఏఎన్ఆర్ గారు. సో వన్ ఆఫ్ ద పిల్లర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద పిల్లర్ ఎవరైతే ఉన్నారో, నాగేశ్వరరావు గారి బర్త్డే అనమాట. సో అందుకని ఆయన గుర్తు చేసుకున్నారు నాగార్జున. అందుకని ఆయనకు రిలేటెడ్ గానే వాళ్ళ మనం మూవీలో సాంగ్ అయితే చేశారు. నాగార్జున గారు కూడా ఏఎన్ఆర్ లీడ్స్ అనేసి చెప్పారనమాట. సో నాకు అది టూ గుడ్ అనిపించింది. అంటే నాగార్జున గారు సందర్భం వచ్చిన ప్రతిసారి వాళ్ళ నాన్నగారిని తలుచుకోవడం అనేది మనకు టూ గుడ్ అనిపించింది. సో ఇక్కడ తర్వాత అయితే మనకు నాగార్జున గారు అక్కడ ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులతో మాట్లాడారు. ఇక్కడ స్టార్ట్ చేయడమే పాజిటివ్ తోటి స్టార్ట్ చేయలేదండి ఈ ఎపిసోడ్. సో అక్కడ ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ ను డైరెక్ట్ గా అడుగుతారు. వేరే వాళ్ళు ఎవరో మనకు వేరే దేశం, వేరే కంట్రీ నుండి, పోలాండ్ నుండి వచ్చారంట వాళ్ళు. అంటే తెలుగు వాళ్ళు ఉంటారు, అన్ని దేశాలలో ఉంటారు. సో అక్కడ నుండి వచ్చారంట. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడారు. తర్వాత అయితే ఒక కంటెస్టెంట్ తోటి అయితే మాట్లాడతారు. మీకు హౌస్ లో ఎవరు నచ్చలేదు అనగానే స్టార్ట్ చేయడమే నెగిటివ్ పాయింట్ తోటి స్టార్ట్ చేశారు. సో రీతు గారి గురించి అయితే చెప్తారు. రీతు గారి గురించి చెప్పిన తర్వాత తనుజ గారు కూడా ఇష్టం అని చెప్తారు, కానీ అక్కడ ఎవరు ఇష్టం లేదని చెప్తారు అనమాట నాగార్జున. సో అక్కడితో ఆపేసి, సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫ్రైడే కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఫ్రైడే కంటెంట్ చూపిస్తారు. సో ఇక్కడ భరణి గారు ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ చూసుకున్నట్టయితే అండి, భరణి గారు మరియు సుమన్ శెట్టి గారు అయితే అందరికంటే ముందు లేచి వాళ్ళ గార్డెన్ ఏరియాలో కూర్చోవడము, వాకింగ్ చేయడము, కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. నాకేమనిపించిందంటే, భరణి గారు కొంచెం ఇన్స్పిరేషనల్ గా అనిపించింది నాకు. ఎందుకంటే సో ఆ ఏజ్ లో తను ఎర్లీ మార్నింగ్ లేయడం, వాకింగ్ కానీ, కొంచెం జాగింగ్ టైప్ కానీ చేయడము, బేసిక్ ఎక్సర్సైజ్ చేయడము. ఈసారి ఏంటంటే వాళ్ళకు జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు, బాటిల్స్ తోటి ఆయన ఇలాగా చేయడం మార్నింగ్ మంచి మోటివేషనల్ అనిపించింది నాకు భరణి గారిని చూసిన తర్వాత. సో మనం చెయ్యాలనుకుంటాం, కానీ మనం ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ చేస్తాం, తర్వాత యాజ్ యూజువల్ మన లైఫ్ స్టైల్ తోటి కంటిన్యూ అయిపోతుంది. మనమైతే చేయలేకపోతున్నాం. చూద్దాం, ఈసారి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అయితే డిస్కషన్ నడుస్తుంది.
బర్నీ గారైతే క్లియర్‌గా చెప్తారు. అంటే మనం ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే బర్నీ గారైతే ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. తను మంచితనంగా ఉండాలనుకుంటున్నాడు. మేబీ తను బయట వేసిన క్యారెక్టర్‌లు ఇక్కడికైనా మళ్ళీ, మళ్ళీ అలాగే వెళ్తే ఇంకా ఎక్కువ నెగెటివ్ అవుతాడేమో అనేసి బర్నీ గారైతే ఆగిపోతున్నట్టు అనిపించింది. బర్నీ గారైతే ఇవాళ ఓపెన్ అప్ అయ్యారు సుమన్ గారితోటి. హరీష్‌ను మరియు మనీష్‌ని ఇద్దరి గురించి చెప్తాడు. హరీష్ ఏదైతే ఆ రోజు నాగార్జున గారు లాస్ట్ సాటర్‌డే ఎపిసోడ్ నాగార్జున గారు వీడియో ఇచ్చారు కదా! ఇద్దరు లేడీస్ అనేసి. ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. మనీష్ నామినేషన్ టైమ్‌లో స్నేక్ అంటాడు కదా! అది దాని గురించి కూడా చెప్తాడు. ఎవరు మన బర్నీ గారు చెప్తారు. సో, వీళ్ళు నన్ను తక్కువ అంచనా ఏస్తున్నారు. నన్ను హౌస్ నుంచి పంపించాలని ట్రై చేస్తున్నారు. సో, నేనేంటో చూపిస్తాను. నేను ఒక్కసారిగా బరస్ట్ అయితే మొత్తం అందరికి ఏమంటారు ఫీజులు ఎగిరిపోతాయి అన్నట్టుగా మాట్లాడారు. సో, ఇక్కడ చూసుకోవాలా మనం. ఇక్కడ ఇవాళ ఎపిసోడ్‌లో చూసుకున్నట్టయితే ఎపిసోడ్‌లో కూడా బర్నీ గారైతే నెక్స్ట్ అంటే నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ టైమ్ నుంచి ఆయన ఓపెన్ అప్ అయ్యి గేమ్స్ ఆడతాడు అని ఒక సిగ్నల్ అయితే ఇచ్చినట్టు నాకు కనపడింది. చూద్దాం బర్నీ గారు ఇప్పటి నుంచి ఎంతవరకు తను ఆడగలడు, ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు కంటెంట్ వస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, తర్వాత సంజన, తనూజ అక్కడ ఇద్దరు ఓనర్స్ దగ్గర కంఫర్ట్ సంజన మరియు తనుజ బంగారు తల్లి తనుజ మాట్లాడుకుంటుంటారు. సంజన గారు అయితే కొంచెం ఇప్పటి వరకు నిన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు తను కెప్టెన్ గా ఉండింది కదా, ఓనర్స్ తోటి ఉండింది కదా. సో నాకు అక్కడ కొంచెం కంఫర్ట్ లా లేదు, నేను కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదని సంజన గారు చెప్తారు. ఆబ్వియస్లీ అండి, లైక్ అక్కడ ఉన్న వాతావరణం కానీ, లైక్ అక్కడ శ్రీజ కానీ, ప్రియా కానీ, ధీమాన్ పవన్ కళ్యాణ్ చూసుకున్నట్టయితే రితు తోటి వాళ్ళు చేసే రొమాన్స్ కానీ, అసలుకు అది హౌస్ లాగా లేదండి. ఇదే విషయం మనీష్ అయితే ఎపిసోడ్ లో నాగార్జున గారి ముందు కూడా చెప్పారు. సో దాని గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. తర్వాత కిచెన్ లో అయితే పెద్ద ఇష్యూ అయిందండి. అంతా అసలుకు ఈ రచ్చంతా ఎప్పుడైతే బిగ్ బాస్ షో ఉంటుందో జరిగే గొడవలన్నీ మాక్సిమం రెండు సిచ్యువేషన్లు వస్తాయండి. ఒకటి కిచెన్ దగ్గర, రెండు బాత్రూమ్ దగ్గర. ఈ రెండు ప్లేసెస్ లో మాత్రమే ఎక్కువ గొడవలు అయితే. కిచెన్ దగ్గర అయితే మన ధీమన్ పవన్ వెళ్తాడు అనమాట. అక్కడ ఇమ్మాన్యుయల్ అయితే కొంచెం హెల్ప్ చేస్తుంటాడు అక్కడ. అంటే 10 minutes తక్కువ ఉన్నారు కదా, అందుకోసమే హెల్ప్ చేస్తున్నానని చెప్తాడు. కటింగ్ చేస్తుంటాడు అనమాట, కూరగాయలు కటింగ్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ధీమన్ పవన్ అంటాడు. నాకు మనోడిని చూసిన తర్వాత ఏంటి మనోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇంత అజమాయిషి చేస్తున్నాడు ఏంటి, కొంచెం డిమాండ్ చేస్తున్నాడు ఏంటి అనిపించింది నాకు. ఇక్కడ ఈ సందర్భంలో మనీష్ కూడా అంటాడు. మనీష్ మరియు హరీష్ వీళ్ళిద్దరు అంటారు అనమాట. కుకింగ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో ప్రియా గారు కుకింగ్ దగ్గర ఉండకుండా బెడ్రూమ్ లో పోయి ముచ్చట్లేస్తున్నారండి. సో నాకేమనిపించిందంటే కామనర్స్ ను అనవసరంగా తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారనిపించింది నాకు. వీళ్ళని చూసిన తర్వాత ఇంకెవరన్నా కామనర్స్ వెళ్ళాలంటే రాణిస్తారండి బిగ్ బాస్ లోకి, రానివ్వరని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఫార్మాట్లు అంటే సీజన్ ఫార్మాట్ మారిపోతుంటది కదా. అసలుకు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చేయట్లేదు, వాళ్ళని చేయాల్సిన పని చేయట్లేదు. సో అక్కడ ఆమె చెప్పే రీజన్ కూడా విచిత్రంగా ఉండింది. ఇక్కడ మనీష్ హరీష్ చెప్తారు, సో ఫుడ్ సరిపోతుందా సరిపోలేదా తను కదా వచ్చి చూసుకోవాల్సింది అది ఇది అంటాడు. పాపం మనీష్ కు ఫస్ట్ కాడి నుంచి ఒకటే బాధ అండి, తనకైతే ఏ పని లేదు. మానిటర్ గా ఇవ్వలేదు, పని ఇవ్వట్లేదు. తన బాధ అంతా అదే. కంటెంట్ క్రియేట్ చేసుకుందామంటే రావట్లేదు. ఎందుకంటే తను ఎక్కడ లేడు కదా, మహా అయితే తిరగాల. లాస్ట్ వీక్ లో ఏంటంటే సంజన గారు బతిమలాడుకొని ఒక సంచాలకుల పోస్ట్ అయితే తీసుకున్నారు. దానివల్ల కొంచెం కంటెంట్ అయితే వచ్చింది, కానీ మనోడికైతే పని ఏం లేదు. ఫీల్ అయిపోతున్నాడు, పని లేదండి. తనలో తనలో అనలైజ్ చేసుకుంటున్నాడు, తనకు తాను ఆలోచించుకుంటున్నాడు, ఏదేదో తన గేమ్ తానే పాడు చేసుకుంటున్నాడు, ఏదేదో ఆలోచించారనమాట. సో డిమాండ్ పవన్ అయితే లోపలికి వెళ్ళి ప్రియాతో మాట్లాడిన పద్ధతి అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఎవరెవరో ఏదేదో చేసేలాగా ఉన్నారు, అంత గుంపులాగా అయ్యారు అన్నారు, నువ్వు వెళ్ళు. అక్కడ మనీష్ కూడా తనకు పని కావాలని అడుగుతున్నారు అనగానే మన ప్రియ గారు అయితే ఒక రాంగ్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. తనుజ అక్కకు బాగలేదు అంటుంది, తర్వాత కొంతమంది గురించి చెప్తుంది. కానీ బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే అక్కడ తనుజ అయితే బట్టలు ఐరన్ చేస్తుంటుంది అనమాట. మరి ఆమె ఏ సిచ్యువేషన్ లో నిందో నాకు తెలియదు. సో ప్రియా అండ్ మన శ్రీజ అయితే రితు చౌదరికి బాగా క్లోజ్ అయిపోయారండి. జాన్ జిగిరి దోస్తులు అయ్యారన్నమాట. సో అలా కనిపించింది. సో చూద్దాం. తర్వాత మన ప్రియ గారు అక్కడికి వెళ్ళడము, తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళేసి సంజన గారి మీద అరవటము,
అంటే ఇమాన్యుల్ వంట చేస్తుంటాడు అనమాట. ఇమాన్యుల్ ఎందుకు వంట చేపిస్తున్నావు అది ఇది అనేసి ఏమంటారు సంజన గారి మీద అరవడం. సంజన గారు కూడా చెప్తారు, నాకు ఈ వంట రాదు, ఈ గోంగూర రెసిపీ రాదు, తనకు వచ్చి కూడా తను పిలిచానంటే తను ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు సుమన్ గారిని యూజ్ చేసుకోండి అది ఇది అని గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటో మనోడు నాకేమనిపించిందంటే, ఏంట్రా బాబు కెప్టెన్ అయితే 1 వీక్ కెప్టెన్ అవుతావు అంతేగాని ఉమ్, ఏం మాట్లాడలేమండి అతను చేసే పనికి. ఏదో అంటారు చూడండి, ఇంకా మైకంలో ఉన్నాడు, రావాల బయటికి. ఈ ఎపిసోడ్ లో అయితే గట్టిగా ఇచ్చారు నాగార్జున గారు. మా నోటికైతే నేను అనుకోవడము, మా నోటికైతే బల్లు వెలిగి ఉంటుంది. బల్లు వెలిగి ఉంటే తన గేమ్ మార్చుకుంటాడు, లేకపోతే మాత్రం చూస్తే వెళ్ళిపోవడమే, ఎత్తిపోతల పథకమే అనమాట. సో ఇక్కడైతే అయిపోతుంది. మనీష్ పని ఇవ్వట్లేదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ యా డిమాండ్ మనీష్ పని లేదన్నాడు. కిచెన్ దగ్గర డిమాండ్ పవన్ అజమాయిష్ చేస్తున్నాడని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో తర్వాత మనీష్ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత హరీష్ అడుగుతాడు అనమాట. డిమాండ్ పవన్ అడిగాడు, హరీష్ అడిగాడు ఫుడ్ తిను బ్రో అనేసి. అంటే ఆవిడ మానిటర్ గా ఉండని రోజులు నేనైతే ఫుడ్ తిన్నండి అంటాడు అనమాట. అంటే వాళ్ళిద్దరికి స్టార్టింగ్ నుంచి చిన్నగా కొంచెము ఫ్రిక్షన్ అయితే వస్తుంది, ఇద్దరి మధ్య గొడవలు అయితే వస్తున్నాయి. ఈగోయిస్టిక్ ఆపోజిట్ ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉన్నప్పుడు ఇలాగే ఉంటది అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ గెలవాలనుకుంటారు. సో ఇక్కడైతే తను తిన్నంటాడు, యాపిల్స్ అవి తినేస్తానంటాడు. కానీ నాకు ఇక్కడ సుమన్ గారు నచ్చారండి. అక్కడ ఏమంటాడంటే, బయట 10 ఫుడ్ వస్తుంది కదా, కిచిడి వచ్చిందంటే ఇవాళ, సో కిచిడి తినమంటే నేను తినేస్తాను అంటాడు మనోడు. హరీష్ గారు కూడా అడుగుతారు, మీరు తినండి, తినకపోతే బాగోదని కూడా చెప్తాడు అనమాట. సో యా తర్వాత సంజన మరియు నైట్ నైట్ డిస్కషన్ అనమాట. నైట్ సంజన గారు మరియు ఫ్లోరా గారు, అంటే థమ్స్అప్లు ఉంటాయి, ఫ్రిడ్జ్ లో థమ్స్అప్ 2 థమ్స్అప్లు ప్రియా పెట్టి ఉంటుంది అనమాట. ఆ 2 థమ్స్అప్లు దొంగతనం చేసి వాళ్ళిద్దరైతే థమ్స్అప్లు తాగేశారు. తర్వాత ప్రియా వచ్చి చూసి, ప్రియా అంటే అక్కడ పవన్ కళ్యాణ్, డిమన్ పవన్, ప్రియా, శ్రీజ, వీళ్ళు నలుగురు మాత్రం ఉంటారండి. వీళ్ళే ఓనర్స్, వీళ్ళే కామనర్స్ అని ఫీల్ అవుతున్నారండి. వీళ్ళు హరీష్ గారిని కానీ మనీష్ని కానీ కలుపుకోవట్లేదు. వీళ్ళే ఫీల్ అయిపోతున్నారు. అందుకే చెప్పా కదా, వీళ్ళు నలుగురు ప్లస్ రితు, వీళ్ళ 5గురు ఒక గ్రూప్ అయ్యారు. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే అయిపోయింది. థమ్స్అప్ గురించి నేను అక్నాలెడ్జ్ చేయను, మళ్ళీ పెద్ద ఇష్యూ చేస్తారు అది ఇది అంటారు. కానీ మళ్ళీ ఎపిసోడ్ లో దాని గురించి మళ్ళీ ప్రియా మాట్లాడుతుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ షాట్ అదనమాట ఫ్రైడే కంటెంట్ లో. తర్వాత నాగార్జున గారు అయితే అందరికి హాయ్ చెప్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి బ్యాండ్ బాజా భారత్. సో ఇక్కడ డిమన్ పవన్ కెప్టెన్ అయ్యేది కదా, ఫస్ట్ కంగ్రాచులేట్ చేశారు. నాకేమనిపించిందంటే, ఉంది నీకుంది అట్లా అనిపించింది అనమాట. సో టూ గుడ్ అనిపించింది నాకు. తర్వాత కెప్టెన్ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగిందా లేదు, ఎత్తుకోవడమే ఇంకా అదే పని మీద, దాని మీదే ఉన్నారండి. కెప్టెన్సీ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగిందా లేదా అని నాగార్జున గారు అందరిని అడిగారు. అందరు చేస్తారు ఇద్దరు తప్ప. వాళ్ళిద్దరు ఎవరంటే మర్యాద మనిషి మరియు సంజన గారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ, సో నిన్న ఫ్రైడే కంటెంట్ లో ఉంది కదా, ఫ్రైడే కంటెంట్ లో ఆల్రెడీ డిమాండ్ పవన్తో ఇష్యూ అయింది కాబట్టి దానికి ఎత్తలేదు. వాళ్ళు రీజన్స్ కూడా అదే చెప్తారు. కానీ నాగార్జున గారు క్లియర్ గా చెప్తారు, నేను అనేది కెప్టెన్ గా సరిగా చేస్తున్నాడా లేదా అని కాదు, కెప్టెన్ గా అయిన ప్రాసెస్ కరెక్ట్ గా జరిగిందా లేదా అని అడుగుతాడు అనమాట. ఇక్కడ నేను సంజన గారిని అయితే సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే తన తన ఏమంటారు, తను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది చెప్పేస్తుంది తను. అది కరెక్టా రాంగా, లేకపోతే ఎదురుగా ఎవరున్నారు, సో కరెక్ట్ పర్సన్ ఉన్నారా లేకపోతే నాగార్జున గారు ఉన్నారు, ఎవరున్నారు అనేది ఆలోచించుకోవట్లేదు. అని కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తుంది, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తుంది. సంజన గారు అయితే ప్రాపర్ గేమ్ ప్లే ఆడుతుంది. సో ఇవాళ ఎపిసోడ్ లో కూడా తను కన్ఫర్మ్ చేసింది అనమాట, నేను ఇలాగే ఆడతాను, టాప్ 5 వరకు వెళ్ళేంత వరకు ఇలాగే ఆడతాను, టాప్ 5కి వెళ్ళిన తర్వాత మాత్రమే గేమ్ ఆడతాను అంటుంది అనమాట. తనైతే క్లియర్ గా ఉంది, తన స్టాండ్ అయితే క్లియర్ గా ఉంది. టాప్ 5 అనేది తన టార్గెట్. ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో నేను టాప్ 5కి వెళ్ళాలి అన్న మొట్టమొదటి కంటెస్టెంట్ సంజన గారు. మిగతా వారిలో ఎవరిలో నాకు ఆ జీలు అయితే కనపడలేదు. సో మీకు కనపడితే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అయిపోయింది కదా. తర్వాత మనీష్ సంజన చేస్తారు. ఫుడ్ గురించి మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా. మనోడు మర్యాద మనీష్ ఫుడ్ వల్ల ఇలాగైంది, మనోడు ఇంకా
ఆ డ్యూటీస్ ఇంకా తను ఇంకా స్టార్ట్ చేయలేదు, మానిటర్ని చేంజ్ చేయమని చెప్పాను, ఇంకా అవన్నీ మనోడు నిర్ణయం తీసుకోలేదని చెప్తాడు. సో చూద్దాం. తర్వాత సంజన లెగుస్తుంది కదా, సంజన లెగిసి మీకు ఎందుకు నచ్చలేదమ్మా ఈ ప్రాసెస్ అంటే, బర్నీ గారు ఏదైతే అవుట్ అయినారో ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. బర్నీ గారిని అవుట్ చేసిన విధానం మాకు నచ్చలేదు, ఆ రోజు అక్కడ మేము సంచాలకులు చెప్పాము, ఇక్కడ మీ ముందు చెప్తున్నాం సార్ అంటే, నాగార్జున గారు ఒకటే మాట అంటారు, అమ్మ బర్నీ గారికి లేని ఇష్యూ మీకెందుకమ్మా, బర్నీ మాట్లాడతాడు కదా అంటే, సంజన గారు అంటారు మేము ఆల్రెడీ బర్నీ గారితో డిస్కషన్ అయిందండి, బర్నీ గారు మీరు వస్తే మాట్లాడాలని ఉన్నారు అంటారు అంటుంది అనమాట సంజన. తర్వాత నాగార్జున గారు అయితే ఒక టైప్ ఆఫ్ క్లాస్ తీసుకున్నట్టే బర్నీ గారికి, ఎందుకంటే బర్నీ గారిని అడుగుతారు, సో మీరు ఎందుకు ఇది హైలైట్ చేయట్లేదు, మీరు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు అన్నప్పుడు బర్నీ ఏమన్నాడంటే, సార్ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో ఏం చెప్పారు, సంచాలకులు నిర్ణయమే తుది నిర్ణయము, ఎంపైర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి నేను వారి నిర్ణయానికి నేను ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చి యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నేను దాని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు సార్, అందుకే నేను దాని గురించి డిస్కస్ చేయలేదు అనగానే నాగార్జున గారు అయితే చెప్తారు, మీరు ఇంకా మంచితనంగా ఎన్ని రోజులు ఉంటారండి, మీరు మాట్లాడాలి కదా, మీరు మాట్లాడకపోతే ఇవన్నీ ఎక్కడ సాల్వ్ అవుతాయి, మీరు మాట్లాడుకొని, సో మీరు ఆ ఇష్యూ రైజ్ చేస్తే నేను వచ్చినప్పుడు దాన్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, అంతేగాని మీ విషయాలు మీరు మాట్లాడుకోకుండా నేను మాట్లాడాలి అంటే అది అయ్యే పని కాదు, అవ్వదు, సో మీ విషయాలు మీరు చేసుకోండి అని చెప్తారనమాట. తర్వాత బర్నీ గారు అయ్యా ఇప్పటి నుంచి బర్నీ గారి యొక్క అంటే అంటే ఆయన హావభావాలు చూస్తే మాత్రం మనకేమనిపించింది అంటే, ఇప్పటి నుంచి ఆయన బాగా ఆడతాడేమో అనిపించింది నాకు, చూద్దాం ఆయన ఆడతాడు ఆడనేది. తర్వాత తర్వాత మిగతా వాళ్ళందరిని అడుగుతారు, మిగతా వాళ్ళందరిని అడిగి సో ఇరక్కపోయిన కళ్యాణ్ గారిని అడుగుతారు అనమాట. సో నేను ఇక్కడైతే కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఒకటే చెప్తున్నాను, సో కళ్యాణ్ గిన ఇదే విధంగా ఆడితే తన కెరీర్ గురించి నేను చెప్పలేను, కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేడు, ఎందుకంటే ఈ తొక్కలో పంచాయతీలు, ఈ లవ్ ట్రాకులు, ఈ ఓదార్చడాలు, బుజ్జగించడాలు ఇవన్నీ చేస్తే మాత్రం మనోడు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశమే లేదు. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా నాకేమనిపించిందంటే, ఏంట్రా బాబు పవన్ కళ్యాణ్ ఇంత పొగరుగా ఉన్నాడు, తన తప్పుని ఎందుకు యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనిపించింది అనమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆ ముసుగులోనే ఉన్నట్టు, అంటే ఆ ఏమంటారు ఆ పొరలు పోయినట్టు లేవు మనోడికి, అవి పోతేనే కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది. ఇండివిజువల్గా వచ్చినా ఇండివిజువల్ కూడా, అంతేగాని ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ ఎందుకు బాబు నీకు, నువ్వు వచ్చిన పని చెయ్యి, అంతేగాని నువ్వు ఆ రోజు అగ్ని పరీక్షలు వైపు ఏం చెప్పావు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, వాళ్ళు కేవలం బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం కోసమే అగ్ని పరీక్ష షోలో కొంచెము ఏదో అలాగా నటించారు అనిపించింది. నిజమైన యాక్టర్స్, నిజమైన నటులు కామనర్సే అనిపించింది నాకు. సో అక్కడ చూసిన వాళ్ళకి ఇక్కడ చూసే వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ అయితే అడుగుతాడు అనమాట, కళ్యాణ్ నీకు జరిగిన ప్రాసెస్ కరెక్టా కాదా అనగానే మనోడు ఫ్రెండ్స్ కదా, సో సపోర్ట్ చేయడానికి ట్రై చేశాడు రితు చౌదరిని, అక్కడ ఏదైతే నిర్ణయం ఉందో మన రితు చౌదరి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్తుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అని చెప్తాడు మనోడు కళ్యాణ్. నాగార్జున గారు ఊరుకోరు కదా, వేస్తారు వీడియో వేసి మనోడికి మబ్బులు తొలగిపోయినాయట. సో వీడియో వేయంగానే ఓ ఇలా జరిగిందా అంటారు అనమాట. సో అప్పటికి ఒప్పుకోరు, అప్పటికి ఆర్గ్యూ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఏమంటారు వీడియో ప్రకారం నాగార్జున గారు అంటారు, వీడియో ప్రకారం ఇద్దరు రాశారు కదా, మరి భరణి ఎందుకు అవుట్ చేశారు, భరణి తర్వాత డీమన్ పవన్ కూడా రాశాడు కదా, మరి ఈ లెక్క ప్రకారం డీమన్ పవన్ ఎలిమినేట్ అవ్వాలి కదా, సో ఎలిమినేట్ ఎందుకు అవ్వలేదు సో అని అంటారు అనమాట. తర్వాత ప్రియాని అడుగుతాడయ్యా, ప్రియా కూడా అంటే ప్రియా యాక్సెప్ట్ చేసి ప్రియా ఏమంటారు దాన్ని సపోర్ట్ చేసింది కదా, నాగార్జున గారు అయితే ప్రియాని అడుగుతారు, ఇక్కడ అనిపించింది నాకు వీళ్ళకు ఈ డోస్ సరిపోదు, ఇంకా పెట్టాలా నాగార్జున గారు అంటే, ఇంకా వీడియోస్ వేసి వాళ్ళు ఏదైతే హౌస్లో టాస్క్ల విషయంలో కూడా కదా, హౌస్లో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ, సో అదైతే కరెక్ట్ కాదనిపించింది. సో ఇందాక నేనైతే ఇంకా అన్నానో ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను నేను. సో వాళ్ళకు ఇంకా డోస్ అయితే పెంచాలండి, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ కాదు, వాళ్ళు ఏదో
ఏదో ఏదో ఊహించుకొని ఏదేదో చేస్తున్నారు వాళ్ళు. సో ఇదైతే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ ప్రియ మాట్లాడుతుంది అనమాట. ఏమని, యా, ప్రియా ప్రియా మాట్లాడుతుంటే తర్వాత వీళ్ళు చెప్తారు, ఎవరు మన సంజన గారు మరియు తనుజ గారు ఇద్దరు చెప్తారనమాట. మేము ఆ రోజే అపోజ్ చేసినాం సార్, ఆ రోజే చెప్పాము. సంచాలకులకు ఎవరైతే రీతు ఉన్నారో, రీతు మా నిర్ణయం తీసుకోలేదు, మేము చెప్పింది అసలు వినలేదు, కన్సిడరే చేయలేదని చెప్తారనమాట. సో ఏంటో మరి ప్రియ గారు మాట్లాడుతుంటే శ్రీజ చెయ్యెత్తుతుంది ఏంటో. అందుకే ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి గట్టిగా కోటింగ్ ఇచ్చారు. ప్రతి చిన్న విషయంలో అండి శ్రీజ అయితే తన కంటెంట్ కోసమే చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను క్షమించండి నేను ఆ మాట అంటున్నందుకు. సో ఇవాళ ఎపిసోడ్ మొత్తము, ఈ సాటర్డే ఎపిసోడ్ మొత్తము శ్రీజ బిహేవ్ చేసింది కానీ, ప్రియా బిహేవ్ చేసింది కానీ, వాళ్ళు కేవలం కంటెంట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక నాగార్జున గారితో మాట్లాడుతున్నట్టు కానీ మాట్లాడలేదు వాళ్ళు. కేవలము ఆయనతో మాట్లాడితే మేము హైలైట్ అవుతాం, ఈ ఎపిసోడ్ తోటి మాకు క్రేజ్ పెరుగుతుంది, బయట ఆడియన్స్ పెరుగుతారని అనుకుంటున్నారేమో కానీ ఎంత నెగిటివ్ అవుతున్నారంటే దీనివల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు. డబుల్ ఎలిమినేషన్కి నాకు డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఇస్తే సో ప్రియాను మరియు శ్రీజాని అయితే బయటికి తోసేసి వైల్డ్ కంటెస్టెంట్స్ తెచ్చుకుంటాను నేను. వాళ్ళ వల్ల హౌస్ అనేది గందరగోళం అయిపోతుంది, అలా అనిపించింది నాకు. సో శ్రీజ అయితే ప్రతి దాంట్లో తలదూచేస్తుందండి. సో అలా అలా తను అయితే మాట్లాడుతుంది. మనీష్ అయితే ఒక మాట అయితే మంచిగా చెప్పాడు ఇక్కడ. నాకేమనిపించింది అంటే, సార్ నేను హానెస్ట్గా ఒక 2 పాదాలు చెప్పాలనుకుంటున్నా సార్ అని మా నోటు క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ మన అందరికీ జరిగేదే, అంటే బయట కూడా జరిగేదే, ఒకరి మీద మనకి ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో తప్పులు కనపడడం, మనకు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ తప్పులు మాత్రమే కనపడతాయని మనోడు ఏదైతే మాట చెప్పాడో యాక్ట్. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే రీతుకు డిమాండ్ పవన్ అంటే ఇష్టం కాబట్టి తనలో ఉన్న తప్పులు కనపడట్లేదు, తను చేసిన మిస్టేక్స్ కనపడట్లేదు, కేవలం ఆపోజిట్ వాళ్ళ మిస్టేక్స్ మాత్రమే కనపడుతున్నాయని అని నాకు అనిపించింది. సో ఇక్కడైతే మనిషి చెప్పిన పదం అయితే యాప్ట్ ఎగ్జాక్ట్ అనమాట. సో అలా అనిపించింది. తర్వాత డిమన్ పవన్ ని నాగార్జున గారు అడుగుతారు. సో మా నోడికైతే సీన్ అర్థమైపోయినట్టుంది, మా నోడి ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ మొత్తం మారిపోయింది అనమాట. సో డిమన్ పవన్ అడుగుతాడు. డిమన్ పవన్ అడిగిన తర్వాత మనోడు చూడు చక్కని కవర్ డ్రైవ్ వేసుకోవడానికి ట్రై చేశాడు కానీ అంతగా అవ్వలే. మనోడు ట్రై చేశాడు, మనోడు అయితే అవ్వలేదు. తర్వాత రీతు కళ్ళకి క్లియర్గా కనపడుతుంది కదా, రీతు కళ్ళకి క్లియర్గా పవన్ రాస్తున్నట్టు కనపడింది కదా, ఎందుకు రీతు తను అవుట్ చేయలేదని అడుగుతాడు అనమాట. సో తర్వాత నాగార్జున గారు అంటారనమాట, భరణి ఇప్పటికైనా ప్రశ్నిస్తావా, మంచిగా ఆలోచిస్తావా అని నాగార్జున గారు ఏదంటారు. మనోడు లేదు సార్, ఇప్పటి నుంచే బాగా ఆడుతాను సార్ అంటాడు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత రీతు చౌదరి గారిని నాకు అదే అర్థమైందండి. రీతు చౌదరి గారిని అడిగితే తనకు తెలిసిపోయినా కానీ ఫస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసింది కానీ దొరికిపోయిన తర్వాత ఏం మాట్లాడదలుచుకోలేదు తను. సో తర్వాత ఏంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక స్వీట్ వీడియో అనేసి వాళ్ళిద్దరు రొమాన్స్ వీడియో అయితే వేస్తారండి. నాగార్జున ఎక్కడా వదలట్లా ఈ ఎపిసోడ్ మొత్తం. మనం ప్రేక్షకులు ఏదైతే అనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎపిసోడ్లో క్లియర్ చేశారండి. నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ అని పైకి పోతుంది అనిపించింది నాకు. నాగార్జున గారు అయితే అంత బాగా చేశారు వాళ్ళ ఎపిసోడ్. కొన్ని సో బిగ్ బాస్ అంటే ఇక్కడ ఏమంటారు, బయట షో కాబట్టి నాగార్జున గారు కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నారు కానీ 2-3 సందర్భాల్లో తను ఓపెన్ అప్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేశారు శ్రీజ విషయంలో, ప్రియా విషయంలో. ఎందుకంటే ఆయన చెప్తున్నా కానీ విన్నట్లే వీళ్ళు ఏదంటే ఇది మాట్లాడుతున్నారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. సో ఇదైతే కంటెంట్ కోసమే చేస్తున్నట్టు అనిపించింది నాకు. మరి అందరికి ఎలా కనిపించిందో నాకు తెలియదు కానీ సెలబ్రిటీస్ అందరూ అంటే నాగార్జున గారు ఇండస్ట్రీలో తెలుసు కాబట్టి వాళ్ళ అవకాశాల కోసమో లేకపోతే తను అంటే వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఫ్యామిలీ అండి నాగార్జున గారి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ తోటి సెలబ్రిటీస్ అందరూ ఆచితూచి మాట్లాడుతుంటే వీళ్ళు ఎంత పొగరుగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ. సో లాస్ట్ ఎపిసోడ్లో హరీష్ ఏదైతే చేశాడో మనోడు రియలైజ్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ మనోడికి చాలా పాజిటివ్ అనమాట. వీళ్ళ ముగ్గురికి అయితే మాత్రము గట్టిగా ఉండబోతుంది. ఈ వీక్ నామినేషన్లోకి వస్తే మాత్రం
వీళ్ళని మాత్రం బయటికి పంపించేదాకా అయితే ప్రేక్షకులు ఊరుకోరని నేను అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం దీని గురించి ఏంటనేది మాట్లాడుకుందాం. తర్వాత రీతు డిమాండ్ పవన్ కళ్యాణ్ వీడియో అయితే ప్లే చేశారు. ఆ వీడియోలో క్లియర్ కనపడుతుంది రీతు చౌదరి అడగటము, డిమాండ్ పవన్ నేను కెప్టెన్ అవుతానడం, ఆవిడ కిట్ క్యాట్ చాక్లెట్ అనమాట. పైన కవర్ తీశారు కానీ కిట్ క్యాట్ మనకు అర్థమవుతుంది. ఆమె అది కిట్ క్యాట్ ఒక రో తీసి ఇవ్వడానికి ట్రై చేసి నాకు అంత ఉద్దనంగా ఆమె సగం గురికి నాకు సగం ఇవ్వడము, ఆయన ఈయన తినడము, అబ్బో. తర్వాత రీతు ఫేస్ కెమెరా యాంగిల్ పెట్టారు అనమాట. అక్కడ పెట్టినమాట తనకు అర్థమైపోయింది రాంగ్ ప్రొజెక్ట్ అయింది అనేసి. సో ఏదైతే బాత్రూంలో ప్రియా చెప్పిందో అది బయటకు వెళ్ళిపోయిందని తనకు అర్థమైపోయింది సీను. సో చూద్దాం ఇక్కడ ఏంటో అండి, ప్రియా, రితు చౌదరి, ఈ అమ్మాయి శ్రీజ అయితే ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు. డీమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇదొక జాంజిగిరి గ్రూప్ అయింది అనమాట. సో దీని గురించి ఉంటారా, విడిపోతారా, బ్రేక్ అయిపోద్ది అనేది చూద్దాం. తర్వాత నాకు సార్ పవన్ కళ్యాణ్ అడిగారు, మనోడు కవర్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడంటే అండి వాళ్ళిద్దరిని, ఒరే బాబు నీకేం పని రా బాబు, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి. నేను ఒక ఎపిసోడ్లో మాట్లాడాను కదా ప్రేమ పక్షులు అనేసి, నేను ఆ విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రేమ పక్షులని అక్కడ పవన్ కళ్యాణ్ మరియు రీతు చౌదరికి మధ్య ఏదైనా క్రియేట్ అవుతుందేమో, బిగ్ బాస్ కంటెంట్ అలా క్రియేట్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ ఇక్కడ నా మాట వెనక్కి తీసుకుంటున్నా. సో ఐఎమ్ 100% సపోర్టింగ్ టు బంగారు తల్లి. ఎమోషనల్గా ఫీల్ అయినా కానీ తను, నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే బిస్కెట్ అయిపోయాడు. వాళ్ళిద్దరికి కంటెంట్ వస్తుంది, మనోడే కదా పులిహార అయిపోయేది. మధ్యలో ఆకుపాకు కరివేపాకు అని మధ్యలో కరివేపాకు అయ్యేది మనోడే. మనోడికి తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ గేమ్ని అనాలిసిస్ చేసుకుంటే మాత్రం మనోడు నెక్స్ట్ వీక్ నుండి గేర్ చేంజ్ చేసుకుంటాడు, లేకపోతే మాత్రము రివర్స్ గేర్ తోటి ఇంటికి వచ్చేస్తాడు. ఇది మాత్రం కన్ఫామ్. చూద్దాం. సో తర్వాత పవన్ కళ్యాణ్ అయితే చాలా ట్రై చేశారు. రితు నాట్ ద టైప్ అండము, అబ్బో మనోడైతే అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అన్న సెన్స్లోనే మాట్లాడారు. నాగార్జున గారు క్లియర్ చెప్తారు, నేను అలాగ అనట్లేదు. సో రితుకు ముందు నుంచి ఆ అభిప్రాయం ఉంది కాబట్టే తను ఈ టాస్క్లో డిమాండ్ పవన్ గెలిపించింది అంటాడు అనమాట. అక్కడికి మనోడు పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు, లేదు సార్ ముందు నుండే చెప్తుంది సార్, అది చెప్తుంది సార్, ఇది చెప్తుంది సార్ అని. ఎంత కవర్ చేస్తారా బాబు, దొరికిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు మీరు అనిపించింది నాకు. సో ఇక్కడైతే అయిపోతుంది. తర్వాత నాగార్జున గారు తనుజని అడుగుతారు. తనుజ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే తను కూడా లవ్ ట్రాక్ ఏమో అనుకుంటుంది కానీ నాగార్జున గారు క్లియర్గా చెప్తారు, నేను అది చెప్పట్లేదమ్మా, ఇక్కడ జరిగిన ప్రాసెస్ గురించి చెప్తున్నానంటే సార్ మేము ఆల్రెడీ క్లియర్గా చెప్పాము, అక్కడ జరిగిన అన్ఫెయిర్ అనేసి, ఇక్కడ జరిగిన గేమ్ అనేది ఫెయిర్గా జరగలేదని చెప్పానని చెప్తుంది అనమాట తనుజ కూడా. సో నాకు టూ గుడ్ అనిపించింది నాకు. సో తనుజ అయితే నాకు నచ్చింది. సో యా సంజన గారు కూడా చెయ్యిస్తూనే ఉన్నారండి. ఆవిడైతే దొరికినప్పుడల్లా వాయించి పడేస్తుంది ఓనర్స్ ఎవరైతే ఉన్నారో. సో నాగార్జున గారు అయితే అడుగుతారు, అడగంగానే మన వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు రీకెప్టెన్సీ పెడతారు అది ఇది అనేది. రీకెప్టెన్సీ గురించి రీకెప్టెన్సీ పెట్టాలి సార్ అది ఇది అని సంజన గారు అయితే చెప్తారండి. సో ఇక్కడ మళ్ళీ శ్రీజ చెయ్యొద్ది, ఏంట్రా బాబు ఈ అమ్మాయి సందు దొరికినప్పుడల్లా దూరిపోతుందని నేను అనుకున్నాను అనమాట. సో శ్రీజ అంటుంది అనమాట, సార్ అలాగైతే దొంగతనం జరిగిన దానికి కూడా దొంగతనం కెప్టెన్గా తను దొంగతనం చేసింది కదా, తనకు కూడా ఏమంటారు రీకెప్టెన్సీ టాస్క్ జరగాలి కదా అది ఇది అంటే నాగార్జున గారు కౌంటర్ వేశారు, నువ్వే కదమ్మా గెలిపించింది అంటాడు అనమాట. సో అక్కడ అదే సార్ నేను చేసిన మిస్టేక్ అది ఇది అంటుంది. అమ్మ శ్రీజ నాకేమనిపించింది అంటే, శ్రీజ ఆ టాస్క్ ఆడకపోయింటే శ్రీజ ఎవరు, నో శ్రీజ, నో బడి శ్రీజ. ఎందుకంటే టాస్క్ ఆడే కాబట్టి నీకు గుర్తింపు వచ్చింది. నువ్వు టాస్క్ ఆడకపోతే లాస్ట్ వీక్లో నువ్వు నామినేట్ అవ్వాలి తల్లి, నువ్వు టాస్క్ ఆడావు కాబట్టి నామినేట్ అవ్వలేదు, నీ లాస్ట్ వీక్ ఈ వీక్ ఎగిరిపోవాల్సింది నువ్వు అనిపించింది నాకు. సో చూద్దాం దీని గురించి. తర్వాత ఆమె కెప్టెన్సీలో తప్పులు జరిగాయి కదా అది ఇది అంటే నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, ఆ కెప్టెన్సీ ఏదైతే జరిగిందో అది ఫెయిర్గా జరిగింది, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని శ్రీజాకి అయితే చెప్తాడు. ఫెయిర్గా జరిగింది, ఇక్కడైతే ఫెయిర్గా జరగలేదని కదా మనం మాట్లాడేది అది అనగానే కూర్చోమంటాడు, కూర్చుంటుంది అనమాట. నాగార్జున గారు అయితే క్లియర్గా చెప్పారు అక్కడ. తర్వాత రీతుని లేపి రీతుని అడుగుతాడు అనమాట. రీతు కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడిందండి ఇక్కడ. సో చూద్దాం, రీతు అయితే ఎంత ట్రై చేసిందంటే ట్రై చేసి దొరికిపోయాం కదా ఏం చేస్తాం, సారీ సార్ అంటారు. నాకు ఈ సీజన్లో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా
అంతా ఏం చేస్తున్నారంటే తప్పులు చేయడము, సారీ చెప్పడం. ఏమైతుందిలే, ఏం కాదు, ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకు పిఆర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. ఇదే మూడులో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. మొత్తం అందరూ అందరూ మొత్తం అందరూ అలాగే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా గేమ్ ఆడాలని లేదు. ఒకళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, సుమన్ కానీ, ఇమ్మాన్యుయల్ కానీ, తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కానీ, వీరు మాత్రమే కనపడుతున్నారు నాకు. రాము కానీ, వీరు మాత్రమే కనపడుతున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో తప్పు చేసాం, సారీ చెప్తున్నాం, ఇదే ఇదే ధోరణిలో ఉన్నారండి. ఇది కరెక్ట్ కాదు. నాగార్జున గారు ఇంకా డోస్ పెంచాలండి. డోస్ పెంచి వీళ్ళని ఇంకా వాళ్ళ వాళ్ళ టాస్క్ల విషయంలో కదా, హౌస్ లో వాళ్ళు బిహేవ్ చేసేది కూడా వాళ్ళకి వీడియోని చూపిస్తేనే వాళ్ళు మారతారండి, లేకపోతే మారరు అనేది నా నా అభిప్రాయం అండి. చూద్దాం, ఇంకా మారరు అని అనుకుంటే మాత్రం లేపేసి వైల్డ్ కంటెస్టెంట్స్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో యా, తర్వాత వ్యూవర్స్ని అడుగుతారు. రీతుని నిలబెట్టి వ్యూవర్స్ అక్కడే ఆడిటోరియం ఉన్న వ్యూవర్స్ని అడగగానే వ్యూవర్స్ కడిగి పారేశారు. ఒక అమ్మాయి అయితే గట్టిగా ఇచ్చి పడేసింది. అక్కడైతే క్లియర్ కనపడుతుంది అన్ఫెయిర్ అనేసి. తర్వాత అక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో హరీష్ కానీ, ప్రియా కానీ, శ్రీజ కానీ, మనీష్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షసానందం పొందారు. అది అనగానే మళ్ళీ లేచిందండి ప్రియా. ఈ ప్రాసెస్ మేము అలా ఆ ఉద్దేశంలో లేదు సార్, మా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని మాట్లాడుతున్నారు, అది ఇది అనేసి. అదేనండి, సందర్భం వచ్చినప్పుడల్లా నాగార్జున గారండి అవకలు ఉండేది. మీరు నాగార్జున గారిని మర్చిపోయి కూడా మీరు ఒక కామనర్స్, మీరు నోబడి. మహా అయితే మీకు ఏమంటారు, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉండొచ్చు. ఈ ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎంత నెగిటివ్ వస్తుందో తెలుసా? బిగ్ బాస్ లోకి రోజు రావడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ప్యూర్ గా ఉండడం అంత ఈజీ కాదు. ఏంటి అసలు నాగార్జున గారితో మాట్లాడే పద్ధతే నాది. అసలు ఎంత రాంగ్ గా మాట్లాడుతున్నారు అంటే, దమ్ము శ్రీజ కానీ, ప్రియా కానీ చూసి నాకే చిరాకేసింది. నాగార్జున, నేను చెప్పాను కదా, నాగార్జున అక్కడ నిలబడిన నాగార్జున గారే 2-3 సందర్భాల్లో తను అనుకుంటుంది చెప్పాలనుకోండి మరి అయిపోయాడు. ఎందుకంటే అది రియాలిటీ షో. సో బయటికి టెలికాస్ట్ అయితే వీళ్ళ వల్ల తన పరువు పోతుంది అనేసి ఆగిపోయినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఎంత చిరాకేస్తుందంటే, నాగార్జున మాట్లాడుతుంటే మధ్యలో శ్రీజ మాట్లాడడము, మళ్ళీ శ్రీజ మాట్లాడుతుంటే ఇద్దరిని నాగార్జున గారు తట్టుకోలేక ఇద్దరిని లేపారండి. లేపి డైరెక్ట్గా చెప్పారు, నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు తుత్తు అని మాట్లాడడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? ఒకళ్ళు మాట్లాడండి అని చెప్తాడనమాట. మాడిపోయినాయి మొఖాలు అయితే. అక్కడ క్లియర్గా అయితే నాగార్జున గారు క్లియర్గా మాట్లాడారు. హౌస్లోకి వచ్చాక తర్వాత ఆ వీడియో ఒకటి ప్లే చేస్తారండి. వీడియో ప్లే చేసిన తర్వాత వీడియోలో ప్రియా అంటుంది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటుంది అనమాట. వీళ్ళ మైండ్లో ఉంది అది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, హౌస్లోకి వచ్చిన తర్వాత కామనర్స్ లేదు, సెలబ్రిటీస్ లేదు, అందరూ సమానమే. ఇక్కడ ఉండేది ఇద్దరు ఓనర్స్, టెనెంట్స్ మాత్రమే. ఇంకా వాళ్ళు ఏంటంటే దీన్ని కామనర్స్ లో చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. చిన్నగా ఫ్రిక్షన్ అయితే ఎంత పెద్ద గొడవ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న ప్రియా కానీ, శ్రీజ కానీ దాన్ని హైలైట్ చేసి దాని వల్ల కంటెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారు. కానీ ఇదైతే ఎక్కువ రోజులు అయ్యే పనిగా నాకు అనిపిస్తలేదు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో తర్వాత చూసుకున్నట్టయితే ప్రియాకు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చి పడేశాడు నాగార్జున గారు అయితే. కాలచక్ర టాస్క్ అయితే ఇచ్చారు. కాలచక్ర టాస్క్ లో దాని గురించి మాట్లాడారు అనమాట. అక్కడ భరణి గారు ఏదైతే చేశారో ఇమ్మాన్యుయల్ ఎంతసేపు ఆపాడండి. తన ఏజ్ ఎంత, ఇమ్మాన్యుయల్ ఏజ్ ఎంత, ఎంతసేపు హోల్డ్ చేశారో తెలుసా? అది మీకు ఫెయిర్ గా అనిపించలేదు? ఆయన మీకు వెళ్ళి ఆడినట్టు కనిపించలేదు? అది ఇదంటే చెప్పాం కదా, ఒక సందర్భంలో దమ్ము శ్రీజాక్ కానీ, లేకపోతే ప్రియాక్ కానీ, మనీషికి కూడా చెప్తున్నా, మనీషికి కానీ భరణి అసలు మనకెళ్ళి ఆడట్లేదు, వాళ్ళకెళ్ళి ఆడినారని చెప్తారనమాట. భరణి గారు కూడా చెప్తారు, ఏమండి ఇప్పుడు ఒక 10 రోజులు ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత అఫెక్షన్ అనేది వస్తుంది. సో మనం వాళ్ళకి ఆపోజిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఇబ్బంది అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్, మనకి ఇష్టమైన వాళ్ళకి ఆపోజిట్ ఆడాలంటే ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని పట్టుకొని మీరు ఆడట్లేదు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? అసలు మీరేం ఆడుతున్నారు గేమ్? అసలు ఎవరు ఆడారు గేమ్? మాటలకి పరిమితమైంది కానీ గేమ్ అయితే నాకు ఆడినట్టు ఎక్కడ కనిపించలేదు. శ్రీజ అయితే ఫస్ట్ గేమ్ అది కూడా తన అదృష్టం వల్ల గెలిచింది. శ్రీజ కూడా గేమ్ ఆడట్లేదు. గేమ్ ఆడారు, ఒక్క గేమ్ చూపించండి నాకు, ప్రియా కానీ లేకపోతే శ్రీజ కానీ.
ఏం లేదు ఏం లేదు, మాటలతో బతికేద్దాం అనుకుంటున్నారు. హౌస్ లో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానీ, లేకపోతే వాళ్ళు సంచాలకులకు పెట్టకండి బిగ్ బాస్, నేను దండం పెడుతున్నాను మీకు. సంచాలకులుగా వాళ్ళు చేసేది కానీ అసలు వాళ్ళ వల్ల ఇష్యూస్ అవుతున్నాయి. నాకు అనిపించింది, మీకు దండం పెడతాను, అసలు చేయమాకండి సంచాలకులుగా. క్లియర్ గా నాగార్జున గారు చెప్తున్నా కానీ ఆపోజిట్ గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో తర్వాత నాగార్జున గారు అయితే ఆ అమ్మాయికి చెప్తాడు, ఇక్కడ కాదమ్మా, ఫెయిర్నెస్ కాదు, అన్ఫెయిర్నెస్ కాదు, అది నీ మైండ్ లో ఉంది, నువ్వు ఆలోచించుకుంటున్నావు, బయట అంతా కరెక్ట్ గానే జరుగుతుంది, నీ నీ ఆలోచన వల్ల మొత్తం గందరగోళం అయిపోతుందని చెప్తారనమాట. అక్కడికి విన్న అమ్మాయి మాట్లాడుతూనే ఉంటది. సో తర్వాత యా ఆవిడ మొత్తం ఓవర్ థింక్ చేసి మొత్తం అంతా నాశనం చేసుకుంటున్నాము. మళ్ళీ వీడియో ప్లే చేస్తారు, కాలచక్ర వీడియో ప్లే చేస్తారని చెప్పాం కదా. కాలచక్ర వీడియోలో పవన్ కళ్యాణ్ ఫౌల్ గేమ్ అయితే ఆడాడు. అక్కడ చూసుకున్నట్టయితే ఆ ప్రియా తప్పు ఒప్పుకుంది కానీ రీజన్ చెప్పదంట. ఏంట్రా నాయన, మీరు ఎలా తయారయ్యారు అనిపించింది. సో తర్వాత పవన్ కళ్యాణ్ లేపుతాడు, పవన్ కళ్యాణ్ లేపిన తర్వాత మనవాడిని అడుగుతాడు అనమాట క్లియర్. సార్ అక్కడ వాళ్ళు సంచాలకులు ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఒక రూల్ పెట్టారు, అంటే 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే, 3 సెకండ్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తేనే ఎలిమినేట్ చేస్తామనేసి చెప్తారనమాట. బాబు నువ్వు 3 సెకండ్స్ హోల్డ్ చేయమన్నారు కదా అని మీరు పట్టుకుంటారా ఏంటి? అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది వీడియో. మనోడు హోల్డ్ చేశాడు క్లియర్ గా. అది హోల్డ్ చేయడం వల్ల సుమన్ దాన్ని చూడటం అతనికి వెళ్ళి ఆ ఇష్యూకి వెళ్ళి చూడటం వల్ల ధీమన్ పవన్ అయితే మనోడిని కాలు పట్టుకుని లాగేశాడు అనమాట. ఆ రోజు చెప్పాం కదా సుమన్కి అన్యాయం జరిగింది అనేసి. ఇదే జరిగింది. ఒకవేళ అక్కడ పాస్ చేసి ఉంటే గేమ్ ఇంకో రకంగా ఉండేదేమో. తనేమంటుంది, ప్రియా అప్పటికి ఒప్పుకోదు సార్, ఒకవేళ పవన్ కళ్యాణ్ అవుట్ అయినా కానీ ఓనర్సే కదా సార్ గెలిచేది అని అంటే, నాగార్జున డైరెక్ట్గా అన్నారు. నాగార్జున గారు అయితే, నువ్వు ఓనర్స్ గెలవాలని అనుకుంటున్నావు అమ్మా, ఓనర్స్ గెలవాలని నువ్వు గేమ్ ఆడావు అది ఇది అన్నాగానే ఫీజులు ఎగిరిపోయినాయి తనకైతే. సో మనోడు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవట్లేదు, మళ్ళీ వీడియో ప్లే చేశాడు. మళ్ళీ వీడియో ప్లే చేస్తే మళ్ళీ ఒప్పుకోవట్లేదు, తనుజతో ఆర్గ్యూ చేస్తున్నాడు మనోడు. ఏంట్రా బాబు ఇంత తలకెక్కింది అనుకున్నాను నేను. వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రం ఎట్ ఏ టైము నెక్స్ట్ వీక్ అయినా దసరా ఈవెంట్లో దసరా పేరు చెప్పుకొని ముగ్గురిని తీసేస్తే బాగుండు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో తర్వాత మనీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, పెయింట్ గురించి జరుగుతుంది అనమాట. పెయింట్ గురించి జరిగినప్పుడు బర్నీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఇప్పుడు నేను అక్కడ గేమ్ ఆడుతున్నాను, నా పెయింట్ ఏదైతే ఉందో నా పెయింట్ని తన్నేసారు అది ఇది అనగానే అదే విషయం ప్రియ గారిని అడుగుతాడు నాగార్జున గారు. సార్ నేను అక్కడే చెప్పాను సార్ వాళ్ళిద్దరిది తప్పు అనేసి. తర్వాత మనీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. వీళ్ళకి ఇక్కడ అర్థం కాని ఏంటంటే బుర్ర తక్కువ వాళ్ళు అనేది, ఎందుకంటే అక్కడ ఏదైతే టాస్క్ జరుగుతుందో దానికి ముందు జరిగిన టాస్క్ అంతా గ్రూప్ టాస్క్, ఓనర్స్ వర్సెస్ టెనేట్స్. ఏదైతే టాస్క్ నడుస్తుందో, రంగు పడుద్ది టాస్క్ నడుస్తుందో అది ఇండివిజువల్ టాస్క్. అదేంటంటే కెప్టెన్సీ కంటెండర్ ఎవరైనా అవ్వచ్చు, అక్కడ ఓనర్స్ అని లేదు, టెనేట్స్ అని లేదు. ఈ బుర్ర తక్కువ వాళ్ళకి అది అర్థం కాక దాన్ని ఎంత చేశారంటే దాన్ని రచ్చ చేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ దాకా తీసుకెళ్లారు. ప్రియా గారు, శ్రీజ గారు ఆ గేమ్ ఆ టాస్క్ చూస్తున్నంతసేపు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. అబ్బో చిరాకు అనిపించింది అనమాట నాకు. అసలు జరిగిన ప్రాసెసే కరెక్ట్ కాదు. ఈ వేలో మళ్ళీ తనుజ గారు తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, సంచాలకులకు తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, అంత అన్ఫేర్ గా జరిగింది అనమాట. తర్వాత నాగార్జున గారు అంటారు, నువ్వు అక్కడ వదిలేయాల్సింది కదమ్మా ఎవరిని, తనుజ్ రితు ప్రియాంతో అంటుంది. అక్కడికి ఒకవేళ డీమాన్ పవన్ గిన అవుట్ అయ్యి ఉంటే భరణి వర్సెస్ ఇమానియల్ అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గేమ్ ఎలా ఉండేది తెలిసేది కదా. మేబీ బిగ్ బాస్ కూడా అలాగే పెట్టారేమో గేమ్. ఎందుకంటే భరణికి ఇమానియల్ అంటే ఫేవర్, వీళ్ళిద్దరు గేమ్ ఆడితే ఎలా ఉంటుందని పెట్టారేమో. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ మళ్ళీ చెప్తుంది అక్కడ ప్రియా ఏమని, సార్ ఒకవేళ వాళ్ళిద్దరున్నా కానీ భరణి గారు ఇమానియల్కి ఇచ్చేస్తారండి అని చెప్తుంది. అంటే ఆమెకు ఇప్పటికీ బర్నీ గారు అంటే నమ్మకం లేదు. పాపం బ్యాక్ సైడ్ లో కూర్చున్న బర్నీ గారు అయితే నవ్వుకుంటున్నారు, ఒక రకంగా నవ్వుకుంటున్నారు అనమాట. సో నాగార్జున గారు అయితే క్లియర్గా ఇచ్చాడు, నువ్వు ఎలాగనుకుంటావమ్మా, నువ్వు అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు, అది నీ మైండ్ లో ఉంది, నీ మైండ్కి ఎక్కించుకున్నావు, నువ్వు నీ గేమ్ని అందరి గేమ్ లాగా ఎలా రుద్దుతావు అది అని నాగార్జున గారు అయితే కోటింగ్ తీసుకున్నారు. తర్వాత డిమాండ్ పవన్ అయితే, సార్ డిమాండ్ పవన్ పైకి లేచి, సార్ జరిగిన ప్రాసెస్ కరెక్ట్, మనోడు రియలైజ్ అయిపోయినట్టున్నాడు, వీళ్ళు ఇంకా క్యాప్టెన్సీ బ్యాట్ దించుకుంటే నా ముఖం మీద వస్తారేమో ప్రేక్షకులు అనుకున్నాడు.
సార్ నాకు జరిగిన ప్రాసెస్ తీసుకున్నట్టయితే నాకు ఫెయిర్గా అనిపించలేదు సార్, అందుకే నేను కెప్టెన్సీని వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాను, నేను ఫెయిర్గా ఆడి గెలుచుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే నాగార్జున గారు అందరూ అక్కడున్న ఆడియన్స్ కానీ హౌస్మేట్స్ కానీ క్లాప్స్ కొడతారు. అక్కడైతే క్లియర్ అయిపోయింది, మనోడికి క్లియర్గా అర్థమైపోయింది. సో నేను ఇదే బ్యాచ్ కంటిన్యూ చేసుకుంటే నా మొఖాన్ని నేను డైరెక్ట్ బయటకు పోతే నా మొఖాన్ని తుప్పుకుని వస్తారు ప్రేక్షకులు. సో ఇచ్చేస్తే బెటర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా శ్రీజ లేసిందండి, చెయ్యెత్తింది. ఏంటో అసలు చెయ్యెత్తి, సార్ మీరు అలాగ ఎలాగంటారు సార్ అంటే, అక్కడ దానికి ముందు సీన్లో రితు చౌదరి అయితే తలబట్టుకుంటుంది అనమాట. ఏంట్రా బాబు వీడు ఇలా చేశాడు, నేను ఇంత కష్టపడి నేను కెప్టెన్ చేస్తే ఇంత ఈజీగా ఇచ్చేసాడు అనిపించింది అన్నట్టు దాన్ని తల కిందకి దించుకుంది. మళ్ళీ శ్రీజ లేసి అలాగ ఎలా చేస్తారు, నాగార్జున సార్ని క్వశ్చన్ చేస్తుంది, అలాగ ఎలా చేస్తారు సార్, ఇక్కడ సంచాలకులు తప్పు చేశారు, అతను గేమ్ ఆడాడు, ఇక్కడ సంచాలకులు కదా తప్పు, తన కెప్టెన్సీ ఎందుకు తీసుకుంటారు అదే అనగానే తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది, సార్ అలాగైతే ఇమ్మాన్యుయల్ కూడా లాస్ట్ వీక్ కెప్టెన్సీ టెస్ట్లో తనకు అన్యాయం జరిగింది కదా సార్ అది ఇది అనగానే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, నాగార్జున గారు అప్పుడే చెప్పారు క్లియర్గా అది ఫెయిర్గా జరిగింది, ఆ గేమ్ ఫెయిర్గా జరిగింది అని చెప్పిన అయినా కానీ మళ్ళీ తీసుకొచ్చింది శ్రేయ. ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలా, మన వీడియో రావాలా, మన వీడియో వైరల్ అవ్వాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతుంది శ్రీజ అయితే క్లియర్గా అలాగే మాట్లాడుతుంది. సో ఇక్కడ నాగార్జున గారు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎన్నిసార్లు ఇస్తారు, నాగార్జున గారు అయితే కోపాన్ని ఆపుకున్నారండి. ఇక్కడ మీరు వీడియో అయితే చూడండి, కోపాన్ని ఆపుకొని క్లియర్గా చెప్పాడు అనమాట. అక్కడ అతను ఫెయిర్గా గెలవాలనుకుంటున్నాడు, మధ్యలో నీ పెత్తనం ఏంటి, అదే చెప్పాను కదా, తుత్తు అనేసి ప్రతి దాంట్లో వేలు పెడుతున్నావు అని చెప్తాడు అనమాట. గట్టి ఇచ్చి పడేశాడు ఆ అమ్మాయికి. నెక్స్ట్ వీక్ నుండి చూడాలి, ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో తర్వాత అయితే శ్రీజాకి అయితే కౌంటర్ అయితే వేశాడు, నాగార్జున గారు అయితే కౌంటర్ వేశారు. యా ప్రతి విషయంలో తుత్తుతూ అంటుంది అనమాట ఆ అమ్మాయి. సో పెయింట్ అయితే రాయడం స్టార్ట్ చేశాడు నాగార్జున సార్, అయితే పెయింట్ రాయడం స్టార్ట్ చేశాడు. పెయింట్ రాస్తాడు అనమాట, ఫస్ట్ డిమన్ పవన్కు, తర్వాత రీతు రాధికాకు, తర్వాత ప్రియాకు, తర్వాత ఈఎంఐ శ్రీజాకు, వీళ్ళ నలుగురికి అయితే ఫస్ట్ రాశాడు పెయింట్. సో తర్వాత బ్రేక్ తీసుకొని వస్తామని చెప్పంగానే ఇక్కడ మనం కొంతమందికి పాజిటివ్ ఎపిసోడ్ అన్నాం కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పాజిటివ్ ఎపిసోడ్ అనేది. హరీష్ గారికి అయితే ఎక్సలెంట్ పాజిటివ్ ఎపిసోడ్ అండి ఇది, 100% చెప్తున్నా నేను. హరీష్ గారి వైఫ్ వీడియో ఇంటర్వ్యూస్ బయట కూడా చూశాను, తర్వాత ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారితో కూడా మాట్లాడారు. ఆవిడ ఎంత క్లియర్గా ఉన్నారంటే గంటకు తగ్గ బొంత అంటారు చూసినావా, హరీష్ గారికి తగ్గట్టుగా ఆవిడ ఉన్నారనిపించింది. ఎంత స్ట్రైట్గా మాట్లాడుతుంది, ఎంత క్లియర్గా క్లారిటీగా మాట్లాడుతుంటాను. అక్కడ నాగార్జున సార్తో మాట్లాడిన విధానం కూడా టూ గుడ్ అనిపించింది. తర్వాత నాగార్జున సార్ అంటారనమాట, అంటే బిగ్ బాస్ హౌస్లో హరీష్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాధపడుతున్నాడు, సో ఏమైపోతారో తన ఫ్యామిలీని చూసుకోవాలని బయటికి వెళ్ళిపోతానంటారు కదా, అందుకని ఆవిడతో మాట్లాడడానికి ట్రై చేశారు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందో కనుక్కోవడానికి ట్రై చేశారు అనమాట నాగార్జున గారు. సో అక్కడైతే ఆవిడతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అమ్మ అంతా ఓకేనా సిచ్యువేషన్ అనగానే ఆవిడ మేబీ అంటే చెప్పింది క్లియర్గానే, సార్ అనుకున్నంత లేదు కానీ ఎంతో కొంత ఉంది సార్ అని చెప్తుంది అమ్మాయి. సో తర్వాత చెప్తారనమాట, తర్వాత అమ్మ ఈయన అక్కడ ఫీల్ అయిపోతున్నాడు, అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందనేసి అది ఇది అంటే, తర్వాత ఆమె ఒక విషయం చెప్తుంది, సార్ మా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్లో కానీ మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ హరీష్ గారిలో ఒక హ్యూమర్ ఉందండి, ఆయన హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మర్చిపోయారు, ఒకసారి గుర్తు చేయండి సార్, దాంతోపాటు మూడు గుర్తు చేయండి సార్, తర్వాత బిగ్ బాస్ ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఏంటి, ఈ 3 మాత్రం గుర్తు చేయండి సార్ అని చెప్పేస్తుంది అనమాట. ఆమె అయితే చాలా పిచ్చ క్లారిటీగా ఉందండి ఆమె. కాకపోతే హరీష్ ఫీల్ అవడానికి ఒక సిచ్యువేషన్ అయితే ఉండింది, అక్కడైతే ఆవిడ ఒంటరిగా ఉంటున్నారంట, సింగిల్గా ఉంటున్నారంట. మేబీ సింగిల్గా ఉంటుంది కదా, బయట ఇంత నెగిటివ్ అంటే లాస్ట్ వీక్లో నాగార్జున గారు అంత ఫైర్ అయ్యారు కదా, ఇంత నెగిటివ్ అయింది కదా, మేబీ తనకు ఎంతో కొంత అంటే మామూలుగా ఆలోచించుకుంటాడు బిగ్ బాస్ గురించి చూసే అతను. సో ఎవరైనా నెగిటివ్గా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఎవరైనా నచ్చని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కానీ అక్కడ ఏదైనా జరుగుతుందేమోనని భయపడినట్టున్నాడు మనోడు. నాగార్జున గారు అయితే ఆవిడ క్లియర్గా ఇచ్చారు, అమ్మ ఆయన అన్నం తింటున్నారు, చక్కగా తింటున్నారు, హౌస్లో తినకపోయినా డాక్టర్ సమక్షంలోనైనా తింటున్నారు, తినిపిస్తున్నాం, మీరు ఆయన గురించి ఏం వరీ అవ్వకండి అని చెప్తారనమాట నాగార్జున గారు. సో మళ్ళీ బ్యాక్ టు హౌస్లోకి వచ్చేస్తారు. హౌస్లోకి రాగానే మర్యాద మనీష్ గురించి చెప్తాడనమాట.
మర్యాద మనిషి గురించి మాట్లాడతాడు. సో ఇక్కడ పెయింట్ లేదు కాబట్టి తనడానికి ఎవరు లేరు అనేసి ఒక ఫన్నీ వేలో ఉంటాడు అనమాట. మనోడు కూడా ఫన్నీగానే తీసుకున్నాడు. సో ఫస్ట్ సుమన్ గారిని అయితే లేపుతారు. నేను సుమన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. ఈ వీక్ అంతా తనైతే బాగా ఆడాడు. ఎవరి దగ్గర ఎవరికన్నా తన సహాయం కావాలన్నప్పుడు వెళ్ళి సహాయం చేస్తున్నాడు. మాట సాయం కావాలన్నప్పుడు చేస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, అన్నీ చేస్తున్నారు. నాగార్జున సార్ కూడా ఇవే చెప్పారు. సుమన్ గారిని అప్రిషియేట్ చేశారు అనమాట. తర్వాత ఇక్కడ ఫన్నీగా సంజన గారు సార్ నేను నామినేట్ చేశాను, నేను నామినేట్ చేయడం వల్ల తను ఇలాగ అయ్యాడు అది ఇది అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ హీరో ఆఫ్ ది వీక్ ఇమ్మాన్యుయల్ గారిని అయితే చెప్తారు. ఇమ్మాన్యుయల్కి అయితే ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇచ్చారండి నాగార్జున గారు. ఇమ్మాన్యుయల్కి అయితే ఏం చెప్పాడంటే, నా నా ఇమ్మాన్యుయల్ ఇప్పటి వరకు నీలో హ్యూమర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను, కానీ హ్యూమర్ మించి ఎమోషనల్గా ఉన్నావు నువ్వు, ఎమోషన్ క్రియేట్ చేశాను నువ్వు అనగానే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆ పెయింట్ టాస్క్ విషయంలో కానీ, లేకపోతే మొన్న జరిగిన ఓనర్స్ ఓనర్స్ అయ్యే మ్యాటర్లో కానీ, ఇదంతా క్లియర్గా మనోడు చెప్తాడనమాట. ఏం జరిగిందనేసి రాముకి ఎందుకు బొమ్మలు ఇచ్చినటువంటి దానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రీతి చౌదరి తన దగ్గర నుంచి మొత్తం లాక్కోవడము. సో నేను అవుట్ అయినా పర్లేదు, మనోడు గెలవాలనుకున్నాను సార్. తర్వాత రీతు చౌదరి కూడా ఫస్ట్ రౌండ్లో తను అడిగింది నన్ను, నా దగ్గర బొమ్మలు తక్కువ ఉన్నాయి, ఇవ్వమంటే ఇచ్చాను నేను. నాకు ఇక్కడ తను ఏమంటారు, రితు చౌదరి నాకు ఫ్రెండ్ కాబట్టి ఇస్తాను అది ఇది అని నాగార్జున గారు కూడా అంటారు. ఏంది ఇంత ఆ నైట్ పెయింటింగ్ టాస్క్ తర్వాత ఏడ్చిన తర్వాత ఎమోషనల్ అయిన తర్వాత కూడా నువ్వు రితుకు సపోర్ట్ చేయాలనుకున్నట్టే, అవును సార్ నా ఫ్రెండ్ అంటారు. నాకు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని, నా ఫ్రెండ్ అంటే బయటికి అంటే నేనేదో సింపతి క్రియేట్ చేసుకోవడం అని కాదు, ఇక్కడ నాకు అలా అనిపించింది, అలా చేయాలనిపించినాను అని చెప్తాను అనమాట. నాగార్జున గారు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. సో హీరో ఆఫ్ ది వీక్ అండి ఇమ్మాన్యుయల్ అయితే హీరో ఆఫ్ ది వీక్ అనిపించింది. తర్వాత రాముని లేపుతారు. సో రాముకు కొంచెం బూస్ట్ ఇచ్చేటట్టు చేశారు. సైలెంట్గా ఉండటం వల్లే ఓనర్ అయ్యావు అది ఇది అంటారు. కొంచెం ఇండైరెక్ట్గా మనోడికి చెప్పాడు అనమాట, బిగ్ బాస్ హౌస్లో బాగానే ఉంటున్నావు, గేమ్ టాస్క్లలో కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని బూస్టింగ్ ఇచ్చేట్లానికి ట్రై చేశాడు. సో రాముకు ఇంకొక విషయం చెప్పాడు అనమాట. నీలో ఇంకొక విషయం నచ్చింది, బిగ్ బాస్ హరీష్ గారిని చూసుకోమని మీకు అప్పచెప్పారు, అతను ఫుడ్ తినలేదని మీరు నామినేట్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు నచ్చింది, మీరు అక్కడ తీసుకున్న స్టాండ్ నచ్చింది, టూ గుడ్ అని చెప్తారనమాట. సో అక్కడైతే అందరికీ తెలిసినట్టే రాము అయితే క్లియర్గా నచ్చాడు అనమాట. తర్వాత మర్యాద మనీష్ని లేపుతాడు. తర్వాత నాగార్జున గారు మన ప్రేక్షకులకి ఏదనిపించిందో అదే అన్నాడు నాగార్జున. ప్రతి విషయంలో హరీష్ గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా, లుక్ విషయంలో అంటే ఇద్దరికి గుండు ఉంది కదా, లుక్ విషయంలో కానీ బిహేవ్ చేసే విధానంలో కానీ అని అంటాను. సో అక్కడ క్లియర్గా అయితే తెలిసింది మనకు. ఫ్రైడే కంటెంట్ అయితే టెలికాస్ట్ చేశారు, అందులో మనోడు అంటాడు కదా, తను మానిటర్గా ఉన్నంతకాలం నేను ఫుడ్ తిననేసి. సో నాగార్జున గారు అయితే క్లియర్గా చెప్తారు, మీరు అలా చెయ్యొద్దు, ఫుడ్ మీద అల్లగొద్దు, ఫుడ్ తినండి అంటారనమాట. సో కొంచెం మనీష్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. తర్వాత పక్కనే ఉన్న సంజన గారు అయితే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వచ్చిందనమాట. సంజన గారు అంటారనమాట, సో తను ఒంటరి అయిపోయాడు అని ఫీల్ అవుతున్నాడు సార్ అంటే, నాకు అలాగే అనిపించింది. తనకు అంటే వర్క్ ఏం లేదు, ఎవరు మాట్లాడలేదు, మాట్లాడదాం అనుకున్న ప్రియా కానీ శ్రీజ కానీ గుచ్చి మాట్లాడుతున్నారు. ధీమాన్ పవర్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ తీసుకుంటే వాళ్ళ లవ్ ట్రాక్లు వాళ్ళు ఉన్నారు, మాట్లాడితే హరీష్ గారితో మాట్లాడాలి. అందుకోసమే మనోడు ఇమ్మాన్యుయల్తో బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సందర్భంలో కూడా అన్నాడు అనమాట మనోడు, సో నేను ఓనర్స్లో ఉండాలనుకోవట్లేదు, నేను టెనెట్స్గా రావాలనుకుంటున్నాను, ఒకవేళ నాకు ఆ అవకాశం వస్తే నేను టెనెట్స్లోకి వచ్చేస్తానంటాడు అనమాట. మనోడు ఒంటరిగా ఫీల్ అయిపోయాడు, ఎక్కువ ఊహించేసుకున్నాడు అనమాట, కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాడు. తర్వాత బర్నీ గారితో ఏదైతే ఆ రోజు బిగ్ స్నేక్ అన్నాడు కదా నామినేషన్లో, సార్ నేను బర్నీ గారితో బయట మాట్లాడుకోగలిగాను, ఇక్కడ లేడీస్ ఉన్నారు, సో వీళ్ళతోటి ఏది మాట్లాడితే ఎలా ప్రొజెక్ట్ అవుతుందో, కొంచెం ఫ్రిక్షన్ వస్తే ఎలాగ నెగిటివ్గా వెళ్తుందేమోనని నేను మాట్లాడలేకపోయాను అనగా నాగార్జున గారు అయితే చెప్తారనమాట, మర్యాదగా వాళ్ళతో మాట్లాడు, వింటారు అని చెప్తాడనమాట. సో మనోడు కూర్చుంటాడు. తర్వాత నామినేషన్ దాని గురించి కూడా అడిగాడు, మీరు ప్రియాను మరియు శ్రీజాని ఎందుకు నామినేట్ చేయలేదు, మనందరం అనుకున్నదండి. నామినేషన్కి ముందు రోజు ప్రియాను శ్రీజాను మనోడు గట్టిగా అంటే ఇమ్మాన్యుయల్ దగ్గర వాళ్ళ దగ్గర తిడతాడు కదా, ఎమోషనల్ అయ్యి ఏడ్చేది, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదని నాగార్జున. ఇక్కడ ఏంటంటే మనం ప్రేక్షకులు ఏదైతే అనుకుంటున్నారో అది నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు నాగార్జున గారి ద్వారా ప్రతిదీ అడిగిచ్చారండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్, కొన్ని ఒకటో రెండో వదిలేసినట్టున్నారు, నామినేషన్ వదిలేశారు.
తర్వాత వచ్చేసరికి ఆ ప్రాసెస్ ఏదైతే కెప్టెన్సీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ టాస్క్ అమ్మ, అది గ్రూప్ టాస్క్ కాదని చెప్పడం, అది మా విషయాలు అయితే మర్చిపోయారు. మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నాకు వాళ్ళకంటే వీళ్ళ మీద ఎక్కువ రీజన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని నామినేట్ చేశాను అనేసి. అట్లా కాదు, నీకు రీజన్స్ ఉన్నప్పుడు చేయమని నాగార్జున గారు అయితే చెప్పారు. తర్వాత తనుజ గారిని చెప్తారనమాట, బంగారు తల్లి ఎప్పుడు పిలిచినా కానీ భయపడుతుంది. నాగార్జున గారు అయితే చెప్తారు, అమ్మ ఎమోషనల్ అయింది చాలు, నీ ఎమోషన్ తోటి గేమ్ చెడగొట్టుకుంటున్నావు అనగానే, ఎందుకు సార్ అనగానే, ఇప్పుడు నేను పిలిచినా కానీ గుబుక్కున్న ఉలిక్కి పెట్టి లేస్తున్నావు, అలా కాదు. సో టాస్క్లో నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నప్పుడు ఎందుకు వద్దన్నావు అమ్మా అంటే, దానికి తనుజ క్లియర్ చెప్తుంది. అంటే అక్కడ రితు చౌదరి అయితే ఒక మాట అంటుందండి, అక్కడ ఓనర్ అయ్యే టాస్క్లో మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ సపోర్ట్ తీసుకుని ఆడుతున్నారు అనగా తనుజ కనిపించింది, నాకు సపోర్ట్ చేసుకోవాలని లేదు అది ఇది అనగానే నాగార్జున గారు అంటారు, పంచతంత్రం అమ్మ, నువ్వు గెలవడం కోసం ఏదైనా చేయొచ్చు అనగానే తనుజ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఎమోషనల్గానే నీ గేమ్ అంతా పాడు చేసుకుంటున్నామని తనకైతే హింట్ ఇచ్చారు. వీళ్ళకైతే కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ ఇది. సో కాలచక్ర టాస్క్ గురించి మళ్ళీ స్టార్ట్ చేశారండి నాగార్జున గారు. పవన్ కళ్యాణ్ లేపారు, కాలచక్ర టాస్క్లో నువ్వు చేసింది ఫెయిర్ అది అనగానే మా నోడు మాట్లాడింది మొత్తం రాంగ్ అండి. తను ఒప్పుకోవట్లే, తను చేసిన తప్పుని ఒప్పుకోవట్లే. సంచాలకులు నిర్ణయం అది పెట్టారు, నేను దాని ప్రకారం ఆడానని చెప్తున్నాడు. మనోడైతే ఇరుక్కుపోయానని మనోడైతే బిస్కెట్ అవ్వడానికి 100% ఆస్కారం ఉండింది. డీమన్ పవన్కి అక్కడ కంటెంట్ అయితే వస్తుంది, ఎందుకంటే లవ్ ట్రాక్ స్టార్ట్ చేసుకున్నాడు కాబట్టి. నీకు ఏది లేదు బాబు, నువ్వైతే బిస్కెట్ అయిపోతావు అనిపించింది. చూసుకోకపోతే మునిగిపోతావు, ఇది మాత్రం గ్యారంటీ. మళ్ళీ మళ్ళీ అదే స్టార్ట్, మళ్ళీ ప్రియాను రూల్స్ గురించి వాటి గురించి అడగంగానే ప్రియాది అయిపోయింది. ఎంతసేపు వేస్తారండి ఈ రోజు మొత్తం, ప్రియాను, శ్రీజాను, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీదే అయిపోయిందండి ఎపిసోడ్ మొత్తం. అంతా అయిపోయిన తర్వాత తనుజ కూడా చెప్తుంది, సో నేను ఆల్రెడీ చెప్పాను సార్, మనోడు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తాడనమాట. సో తర్వాత నాగార్జున గారు అయితే ప్రియాకు డైరెక్ట్గా చెప్పాడు, ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడం కాదమ్మా, మనం ఎంతవరకు న్యాయంగా ఉన్నామనేది చూడాలని అనగానే సుమన్ శెట్టి గారి వీడియో ప్లే చేస్తారు. మనం ఆ వీడియో అంటే ఆ రివ్యూ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ సుమన్ శెట్టి అయితే సంజన గారిని కొట్టలేదు, అక్కడ తన టీ షర్ట్ని మాత్రమే కొట్టాడు. ఆ వీడియో చేసి క్లియర్ కట్ 2 సార్లు ప్లే చేశాడు, ఒక్కసారి కాదు 2 సార్లు. వాటికి ఫస్ట్ వీడియోకి ఒప్పుకోలేదు అమ్మాయి, రెండోసారి కూడా ప్లే చేశాడు. ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గితే కానీ వాళ్ళు గేమ్ చక్కగా రాదు. ఇక్కడ ఎపిసోడ్స్ ఏమంటారు, బిగ్ బాస్ అనేది కరెక్ట్గా కంటిన్యూ అవ్వదన్నమాట. తర్వాత అలా ఒప్పుకొని సుమన్ శెట్టికి సారీ చెప్తుంది. సుమన్ శెట్టి సారీ చెప్తే రాదు కదమ్మా, నీ వల్ల 2 సార్లు నేను ఓనర్ అయ్యే అవకాశం కోల్పోయాను, నేను ఈ సారీ యాక్సెప్ట్ చేస్తాను, నన్ను ఓనర్ని చేస్తావు అంటాడు అనమాట. ఇక్కడ నాగార్జున గారు అయితే సుమన్ శెట్టి బాగా ఇంప్రూవ్ అయ్యా నువ్వు అది ఇది అన్నాడు. సో తర్వాత అయితే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున గారు. ట్విస్ట్ కాదు, హరీష్ గారి గురించి చెప్పడం మర్చిపోయా. లాస్ట్లో అయితే తనకైతే ఇది చాలా పాజిటివ్ ఎపిసోడ్. హరీష్కి అయితే నాగార్జున గారు క్లియర్గా చెప్తారు, మీ వైఫ్తో మాట్లాడాము, అక్కడంతా అంతా ప్రశాంతంగా ఉన్నారు, అంత బాగానే ఉందనగానే హరీష్ అయితే ఎమోషనల్ అయ్యాడండి. క్లియర్గా మనకు కనపడుతుంది, ఏడుస్తున్నాడు మనోడు, ఎమోషనల్ అయ్యాడు. తర్వాత హరీష్కు క్లియర్గా చెప్తాడనమాట నాగార్జున, హరిత గారు మీకు ఏం చెప్పిందంటే మీలో ఒక హ్యూమర్ ఉంది, దాన్ని ఇంకా బయటికి తీసుకురండి అని చెప్తున్నాడు అనగానే మనోడు ఏడుపు స్టార్ట్ చేశాడు. తర్వాత మీరు మూడు ముళ్ళు వేసిన హరిత గారు మీకు 3 ముక్కలు చెప్పమన్నారని, సో బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎక్కడున్నావు, నెక్స్ట్ ఏంటి, ఈ 3 ముక్కలు చెప్పమన్నారని మనోడికి అర్థమైపోయి ఉంటుంది. అక్కడంతా బాగానే ఉండింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మాత్రము మా నోటి నుంచి కంటెంట్ కొల్లలు వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ బర్నీ గారు అండ్ హరీష్ వీళ్ళిద్దరైతే పికప్ అవుతారని నేను అనుకుంటున్నా, ఏమన్నా దాన్ని చూద్దాం. తర్వాత నాగార్జున గారు ఒక పాయింట్ ఎత్తారు, బిగ్ బాస్ దమ్ము గురించి మాట్లాడావు కదా, ఇప్పుడు పంపించమంటావు బయటకంటే, లేదు సార్ ఆడతానంటాడు. లేదు సార్ నేను బిగ్ బాస్ అనలేదు, సో దమ్ము శ్రీజాతో మాట్లాడుతూ ఆ కంటెంట్లో అన్నాను నేను అనగానే మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు కౌంటర్ వేశారు, ఏందమ్మా శ్రీజ చెప్తావు ఏంటంటే, సార్ నేను ఎత్తలేదు సార్, భయపడిపోయింది, అసలు అర్థమైపోయింది, షేక్ అయిపోయారు వాళ్ళు. సో నేను ఎత్తలేదు సార్ అనగానే, ఏమమ్మా నువ్వు ఎత్తకపోయినా ఎత్తినట్టు అనిపిస్తుంది అంటే, లేదు సరే నాకు నేను ఎత్తలేదు సార్ అని చెప్తున్నాను అనమాట. నాగార్జున గారు అయితే కౌంటర్ మీద కౌంటర్ వేస్తూనే ఉన్నారు, ఇచ్చి పడేశారు అనమాట. ఎందుకంటే నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకళ్ళు కాకుండా ఇద్దరు మాట్లాడడం, తుత్తు అని మాట్లాడడం ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది హోస్టింగ్కు. సో అది చూసుకోవాలి, మీరు చూసుకోకుండా ఏంటనగా ఈ సందర్భంలో నీ అభిప్రాయం చెప్పమంటే, ఇక్కడ కూడా నాకు మారలేదండి.
సో ఇక్కడైతే ఆయన ఖచ్చితంగా బిగ్ బాస్‌నే అన్నాడండి. బిగ్ బాస్‌నే అన్నాడంటే తర్వాత హరీష్ అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. సార్ నేను బిగ్ బాస్‌ని అనలేదు. నేను వీళ్ళనన్నాను. మీకు దమ్ముంటే నన్ను బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటకి పంపించండి అన్నాను. అది ఇది అన్నా గాని నేనైతే బిగ్ బాస్‌ని అనలేదు అనంగానే నాగార్జున గారు అంతే కదా అని క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఫైనల్ ట్విస్ట్ ఇస్తారు. తర్వాత మనీష్ అవతల వాళ్ళతో కూర్చుంటే మనీష్‌ని ఇటు సైడ్ రమ్మంటారు. సో మనీష్‌ని రమ్మన్న తర్వాత సో ఇక్కడ పెయింటింగ్ ఏదైతే ఉందో పెయింటింగ్ ఎవరైతే ఏసారో ఎక్కువ పెయింటింగ్ ఓనర్స్‌కి ఉన్నింది కాబట్టి ఓనర్స్ బాధ్యతారహితంగా ఉన్నారు కాబట్టి రోల్స్ రివర్స్ చేద్దామంటారు. సీజన్ 7లో మనకొక డైలాగ్ ఉంది గదా! ఉల్టా పుల్టా అనేసి. యాహ్! సో దాన్ని ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్‌గా, టెనెంట్స్ ఓనర్స్‌గా చేశారన్నమాట. ఏంటో ఈళ్ళు పెద్ద ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నారు. ప్రియా మరియు తనీజ మీకుంటది నెక్స్ట్ వీక్ నుండి బ్యాండ్ బారాత్ అనేసి. సో యాహ్! మేము గూడా అదే కోరుకుంటున్నాం సార్. మేము గూడా అదే కావాలనుకుంటున్నాం అన్నారు. గట్టిగుంటది. మీరు ఇన్ని రోజులు పెట్టిన టార్చర్‌కి వాళ్ళు మీకు డబుల్ డోస్ ఇస్తారనిపిస్తుందన్నమాట. సో ఇక్కడైతే రోల్స్ రివర్స్ చేశారు. లాస్ట్‌లో సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. కామిక్ వేలో సంజన గారు అంటారనమాట. సార్ నాకెవరు హెల్ప్ చేయట్లేదు. కొంచెం చెప్పండి సార్ హెల్ప్ చేయమనంటే, నాగార్జున గారు ఫన్నీగా సంజన గారికి తప్ప మిగతా ఎవరికైనా హెల్ప్ చేసుకోవచ్చంటారు. వాళ్ళు ఎవరి ఎవరి బట్టలు అంటే ఎవరి సామాన్లు వాళ్ళు షిఫ్ట్ చేసుకోవాలనమాట. సో, ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో సండే ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేస్తాం. సండే ఎపిసోడ్‌లో మళ్ళీ పెడతామంటారనమాట. దీనికి మళ్ళీ రిఫరీగా మళ్ళీ ఏమంటారు సంచాలకులుగా మళ్ళీ ఏమంటారు? రితునే పెట్టడం ఇక్కడ కొసమెరుపు. నేను అనుకోవడం ఇవాళ డిమాండ్ అయితే గెలవడు. ఎందుకంటే ఈవెన్ దో భయపడైనా గాని తను ఫెయిర్‌గా అయినా గాని తను నీట్‌గా గేమ్ ఆడినా గాని తనకు సపోర్ట్ చేయదని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.